అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై అపోస్తలుడైన పౌలు మరి తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదువుతానండి. మొదటి వచనం. సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు రాయనక్కర్లేదు. సహోదరులారా, ఆ కాలమును గురించి ఏ కాలాన్ని గురించి చెప్తున్నాడంటే ప్రభు వచ్చే కాలము, ఆయన రెండవ రాకడ గురించి కాలము గురించి మరి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. ఎందుకంటే మీకు తెలుసు, మీకు ఆల్రెడీ చెప్పినాను. కాబట్టి ఆయన కాలము ఆయన సమయము అది మరి ఎట్లాగుంటుందంటే రాత్రి వేళ దొంగ ఎలాగొచ్చును అలాగూ ప్రభు దినం వచ్చును. అంటే మనం ఎదురు చూడంటే దినములో వచ్చును, ఎదురు సమయంలో ఆయన వస్తాడు అనేటువంటి ఒక భావాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఆ దినము కొరకై మనం ఏం చేయాలా? సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాల. అందుకే మత్తయి సువార్త కూడా యేసు హెచ్చరిస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 36వ వచనంలో ఉంటాడు ఇక్కడ. 24వ అధ్యాయము 36వ వచనంలో, అయితే ఆ దినమును గురించి ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషులను పరలోకమైన దూతలైనను ఎరుగురు. కాబట్టి ఆ దినము ఆయన రాకడ దినం, రెండవ రాకడ దినాన్ని ఎవ్వరు ఎరగలేరు. కాబట్టి ఎవరైనా ఇదిగో ఇప్పుడు, అదిగో రేపు, ఇదిగో ఇక్కడ, అదిగో అక్కడ అంటే మీరు వెళ్ళొద్దంటాడు యేసుప్రభువే. మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇవన్నీ జరిగినప్పుడు ఆయన అంతానికి వస్తుంది. ఏది నోహు దినములలో ఉన్నట్లు మరి చూసినట్లయితే ప్రజలు నిర్భయముగా ఏమి జరగలేదు అని పెళ్లికించుకొనసు విందులు చేసుకొనసు అట్లాగా సంతోషంగా గడిపారు. ఆ, చూసినట్లయితే మరి జల ప్రయోజనం వరకు, నోహు ఓడలోకి వెళ్ళే దినం వరకు వారు తినుచు తాగుతున్నారు. కాబట్టి నోహు దినములలో గమనించినట్లయితే మరి మనుషులు భయం లేకుండా తిరుగుతున్నారు. అటువంటి ఎదురు చూడట ఒక సమయంలో మరి ఎవరు వచ్చారు? ప్రభు వచ్చిన వాడు చెప్తాడు. కాబట్టి మార్కు సువార్త 13వ అధ్యాయంలో కూడా ఇదే మాట చెప్తాడు. 32వ వచనంలో ఏమంటాడంటే ఆ దినముల గురించి ఆ గడియను గురించి తండ్రి తప్ప ఏ మనుషులను పరలోకమైన దూతలైనను కుమారుడైనను ఎరుగుడు. కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, జాగ్రత్తగా ఉండండి, సిద్ధపాటుతో ఉండాలి. అది ఎప్పుడైనా సరే అనేటువంటి సిద్ధపాటు మన జీవితాల్లో కలిగిన వారముగా మనం ఉండాలా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరిచే కార్యం ఉంటుంది. అట్లాగే పేతురు రాస్తే ఏమంటున్నాడంటే మరి ఆ దినముల కొరకై ఆ దినాన్ని గురించి ఏమంటాడు పేతురు? 2 పేతురు, ఎస్, 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో గమనించినట్లయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశం మహావేంద్రముతో గతించిపోను, పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోను, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. కాబట్టి భూమి మీద ఉండేటన్ని కూడా కాలిపోతాయి. పాతవన్నీ కూడా గతించిపోయిన తర్వాత క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వస్తుంది. అది మన యొక్క నిరీక్షణ. కాబట్టి ఆయన యొక్క రాకడ కొరకు నిరీక్షను మనం పెంపొందింప చేసుకునే వాళ్ళం ఉండాలి. అదే విషయము మరి తెస్సలోనికయులకు రాస్తూ ఆ, చూసినట్లయితే ఆ దినమును గురించి మీకు ఎరుగరు గనక మీరు నిరీక్షణ లేని వారి వలె ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము అంటాడు. దుఃఖపడకుండా నిమిత్తము ఏం చేయాలంటున్నాడంటే మీరు జాగ్రత్తగా ఉండాలంటాడు కదా. దొంగ రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగనే ప్రభుదినం ఉండును కనుక మీరు జాగ్రత్త. ఎట్లాగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వస్తుందో అదే విధంగా ఆయనకు రాకడ కూడా ఉంటుందని కొన్ని ఉపమానాలు చెప్తుంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు విషయానికైతే. ఆ యొక్క మరి ఆ అర్జెన్సీని గురించి కార్యాన్ని వివరిస్తుంటున్నాడు అన్నమాట. అందుకొరకే మరి 15వ అధ్యాయంలో ఏం చెప్తుంటాడంటే ఆయన రాకడ ఎట్లాగుంటుంది అనే కార్యాన్ని మనం చూసినట్లయితే 15వ అధ్యాయం 21వ వచనములో ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను, మనం అందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటును కడబూరం రోగానే మనం అందరమును ఆ, మనం మార్పు పొందుదుము. ఘోరం రోగును అప్పుడు మృతులు అక్షయతను లేపబడుదురు, మనం మార్పు పొందుదుము. అది జరగబోయే ఈవెంట్. కాబట్టి ఆ విధంగా ఒక రెప్పపాటులోనే ఎక్కువ సమయంలో ఆయన కడబూర మోగగానే ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఆయనతో కూడా ఉన్న వాళ్ళందరినీ ఆయన తీసుకెళ్తాడు అనమాట. అది
అందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులు అయినారు కనుక మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండక మత్తులుగా ఉండకుడి. నిద్రతనం అంటే కేర్లెస్నెస్, నిర్లక్ష్యత అనేటువంటిది ఉండకూడదు. ఆయన రాకడ కొరకే మనం శిక్ష వాళ్ళం ఉండాలా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరిచింది. ఎందుకంటే ఆ కాలము సమయం గురించి ఎవరికి తెలియదు. కాబట్టి దేవుడు ఇది ఒక గొప్ప మర్మముగా వచ్చినాడు అనమాట. ఈ మర్మము ద్వారా మనము అటువంటి నిరీక్షణ కలిగే వారమై ఉండాలి. అది ఎప్పుడైనా రాని అది మనం దాని కొరకు సిద్ధపాటు అనేటువంటి దాన్ని మనం కలిగిన వారంగా ఉండాలా అనేది దేవుని వాక్య సారాంశం.